ఒక వ్యక్తి గ్రద్దలాగా ఆకాశంలోకి ఎగిరాడు, అలాగే తిమింగలలాగా సముద్రం లోతుల్లో కూడా వెళ్ళాడు. ఈయన పేరే ఆగస్ట్ పికెట్. ఈయన కేవలం ఒక శాస్త్రవేత్త మాత్రమే కాదు, ఒక నిజమైన ప్రపంచ యాత్రికుడు. ఈయన గాథలు చెప్పుకోవాలనుకుంటే ఎన్నో ఉన్నాయి, కానీ కొన్నిటి గురించి మనం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఆగస్ట్ ఆంటోనీ పికెట్ ఈయన స్విట్జర్లాండ్లో 1884లో బేసిల్ అనే ఒక గ్రామంలో జన్మించారు. ఈయనకు ఒక ట్విన్ బ్రదర్ కూడా ఉన్నారు, ఆయన పేరే జీన్ పికెట్. ఈయన గురించి చెప్పుకోవాలంటే ఇంక వేరే స్టోరీ ఉంది, అది సపరేట్ వీడియోలో చేసి చెప్పుకుందాం. ఇక్కడ ప్రజెంట్ వరకు అయితే మనం ఆగస్ట్ పికెట్ గురించి మాత్రం మాట్లాడుకుందాం. సో చిన్నప్పటి నుంచి అతనికి నేచర్ అన్న, సైన్స్ అన్న, ఫిజిక్స్ అన్న, మ్యాథ్స్ అన్న చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఈ ఇంట్రెస్ట్ వల్లేమో అతను స్విస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ లాగా జాయిన్ అయ్యారు. ఫిజిక్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ వల్ల అతను ఒక జస్ట్ ఒక ఫిజిక్స్ టీచర్లో మాత్రం ఉండిపోలేదు. ఆ ఫిజిక్స్ మీద ఇంట్రెస్టే తను ఒక సైంటిస్ట్ని చేసింది. ఆగస్ట్ పికెట్ తన ఎక్స్పెరిమెంట్స్, తన రీసెర్చ్ని తీసుకొని వెళ్ళి స్విస్ గవర్నమెంట్ ముందు చూపించారు. ఇది నేను చేసిన రీసెర్చ్, నేను ఆకాశపు అంచుల్లోకి వెళ్ళాలనుకుంటున్నాను, కాబట్టి నాకు మీ సహాయం కావాలని వాళ్ళని అడగడం జరిగింది. స్విస్ గవర్నమెంట్ కూడా ఈ ఆగస్ట్ పికెట్ చేసిన రీసెర్చ్ ఉందో వాళ్ళు చూసి వాళ్ళు చాలా ఇన్స్పైర్ అయ్యారు. మేము మీకు ఫండింగ్ ఇస్తామని చెప్పారు. చాలా సంతోషంగా తను తన పని స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు. కానీ ఇదంత ఈజీగా అవ్వలేదు. 1931లో ప్రపంచం వరల్డ్ వార్లోకి వెళ్ళిపోయింది. ప్రతి గవర్నమెంట్ కూడా వెపన్స్ తయారు చేసుకోవడానికి తన రిసోర్సెస్ అనేది వాడుకోవడం స్టార్ట్ చేసింది. ఇక్కడ ఆగస్ట్కి తను చేసే ఎక్స్పెరిమెంట్కి ఫండింగ్స్ అనేవి ఆపేశారు. చాలా కష్టకాలంలో ఉన్న ఆగస్ట్కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎక్స్పెరిమెంట్ ఆపేద్దాం అనుకున్న టైంలో తన ఫ్రెండ్స్, తన బ్రదర్ జీన్, తన కుటుంబం తన ఆస్తులు అమ్ముకొని ఈ ఎక్స్పెరిమెంట్కి హెల్ప్ చేశారు. ఒక్కసారి డబ్బులు తన చేతికి వచ్చినాక ఆగస్ట్ వెనక్కి చూడలేదు. ఒక ప్రెషరైజ్డ్ క్యాబిన్ మీద ఒక బెలూన్ పెట్టుకొని ఏ పక్షి ఎగరనంత ఎత్తుకు ఎదిగాడు. భూమి నుంచి 15,781 మీటర్ల ఎత్తు తను ఒక్కడే ట్రావెల్ చేశాడు. తనకు అప్పుడు ఒక బిరుదు కూడా ఉండేది, ద ఫస్ట్ పర్సన్ టు రీచ్ దట్ స్ట్రాటోస్ఫియర్. ఆకాశం ఏది ఉందో కొన్ని కిలోమీటర్లు బట్టి కొన్ని లేయర్ లాగా డివైడ్ చేయడం జరిగింది. కొన్ని లేయర్ల వరకే పక్షులు ఎగురుతాయి, కానీ ఏ పక్షి ఎగరనంత ఎత్తుకు ఎదగడం అనేది అప్పుడులోనే చాలా పెద్ద విషయం. ఆస్ట్రోఫిజిక్స్ గురించి, కాస్మిక్ రేస్ గురించి అతను అంత ఎత్తులోకి వెళ్ళి చదవడం స్టార్ట్ చేశాడు. And you know, we are going to measure the cosmic rays very high. We want to be as high as possible. అతను అప్పుడు కాస్మిక్ రేస్ చదవడం ద్వారానే ఇప్పుడు మనం చూస్తున్న శాటిలైట్స్ కావచ్చు, స్పేస్ క్రాఫ్ట్స్ కావచ్చు, వాటన్నిటికీ ఫౌండేషన్. ఇప్పటికీ అతని బుక్స్ కూడా స్విస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో రెఫరెన్స్లో పడుకుంటాయి. ఇప్పుడు అతను ఏ సాహసం అయితే స్టార్ట్ చేశాడో అదంతా ఈజీగా అయిపోలేదు. ఎన్నో ఇబ్బందులను చూశాడు. వెదర్ కండిషన్స్ అనేవి చాలా ఇబ్బంది. ఎప్పుడు వాన పడుతుంది, ఎప్పుడు ఎండగుంటుంది, అసలు ప్రెడిక్ట్ చేయలేము. ఫండింగ్స్ అనేవి ఎప్పటికప్పుడు అయిపోయేవి. ఇది చాలా కాస్ట్లీ ప్రాసెస్. కానీ తను ఒక పక్కన ఉద్యోగం, ఒక ఫిజిక్స్ టీచర్ లాగా ఉద్యోగం చేసుకుంటూ దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఒక్కసారి వరల్డ్ వార్ అనేది అయిపోయినాక గవర్నమెంట్ అనేది తనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫండ్స్ అనేవి ఇవ్వడం స్టార్ట్ చేసింది. సో ఈ రకంగా ఫస్ట్ ఫ్లైట్ టు ద స్ట్రాటోస్ఫియర్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది. ఒక్కసారి ఆకాశంలోకి వెళ్ళి మొత్తం చూసేసి, మొత్తం చదివేసి అంతా అయిపోయినాక ఏం బుద్ధి పుట్టింది ఏంటో సడన్గా ఆయనకి అసలు సముద్రం లోపల ఏముంటుందో తెలుసుకోవాలని ఒక ఆలోచన స్టార్ట్ అయింది. ఈ ఆలోచన వల్లే పుట్టింది బేతీస్ కేవ్ ట్రిస్టే అనే ఒక వెసల్. బేతీస్ కేవ్ ట్రిస్టే అనేది ఒక సబ్మెరైన్ లాంటిది. ఇది తయారు చేయడానికి తన కొడుకైన జేకిస్ పికెట్ని, అమెరికన్ నేవీ లెఫ్టినెంట్, వీళ్ళ ముగ్గురు కలిసి సబ్మెరైన్ని తయారు చేయడం స్టార్ట్ చేశారు. ఈ సబ్మెరైన్ 11,000 మీటర్ల కిందకు వెళ్ళి చిమ్మ చీకటిలో ఏ ఒక్క సూర్యకాంతి రాని ప్రదేశంలోకి వెళ్ళి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. అలాగే సక్సెస్ కూడా అయ్యారు. జస్ట్ ఇమాజిన్, కనీసం ఒక్క సన్ రే కూడా రాని చిమ్మ చీకటిలో మెరైన్ ట్రెంచ్ లాంటి ఒక డీపెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఓషన్లోకి వాళ్ళు వెళ్ళి ఈ రీసెర్చ్ స్టార్ట్ చేశారంటే, అది కూడా ఒక 60 ఏళ్ళ ఒక వ్యక్తి తన కొడుకుతో పాటు సముద్రపు అంచుల్లోకి 11,000 మీటర్ల కిందకు వెళ్ళి అతను అక్కడ రీసెర్చ్ చేసింది కనుక్కున్నవి ఎన్నో ఉన్నాయి. ఎన్నో స్పీషీస్ కనుక్కున్నాడు, ఎన్నో ఎండేంజర్ స్పీషీస్ కనుక్కున్నాడు. అక్కడ ఫ్లోరా, ఫోనా మొత్తం తెలుసుకున్నారు. అతను రాసిన బుక్స్ ఏవైతున్నాయో బయాలజిస్టులు కూడా ఇంకా వాడుతున్నారు. ఆకాశపు అంచుల నుంచి సముద్రపు లోతుల వరకు ఆగస్ట్ పికెట్ చేసిన సాహసాలు కేవలం ఒక రికార్డ్స్ మార్కే కాదు, రాబోయే తరాలకు ఒక నాందిలా పలికింది. అతను చేసిన సాహసాల వల్లే ఒక నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వచ్చాడు, ఒక ఎలాన్ మస్క్ వచ్చాడు, ఎంతో మంది భూగర్భ శాస్త్రవేత్తలు వచ్చారు, ఒక ఆస్ట్రానమీ వచ్చింది, ఒక ఆస్ట్రోఫిజిక్స్ వచ్చింది, స్పేస్ షటిల్స్ వచ్చాయి, శాటిలైట్స్ వచ్చాయి, ఇంకా ఎన్నో ఇన్వెన్షన్స్ అనేవి జరిగాయి. సో ఇలాంటి కథ మన అందరి జీవితంలో హైలీ ఇన్స్పైరింగ్. సో ఇక్కడ దాకా మీరు ఈ వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా ఈ కంటెంట్ నచ్చే ఉంటుంది. మీ సపోర్ట్ అనేది బాగుంటే ఒక సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ సిరీస్లో
ఇలాగ ఎంతోమంది తెలియని హీరోస్ ఉన్నారు, వాళ్ళందరి గురించి మీకు క్లీన్గా చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పటిదాకా మీకు కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉదయ్ నరేట్స్. జై హింద్.